జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మెదక్ పట్టణంలో గల శ్రీ చైతన్య భారతి స్కూల్లో సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్ గారి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్, గంజాయి, డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ మహేందర్ గారు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న సైబర్ నేరాల పట్ల విద్యార్థులు, ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, యువత చెడు వ్యసనాలకు అలవాటు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని, ఎవరైనా గంజాయి లేదా మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా, వినియోగం లాంటి చర్యలకు పాల్పడినట్టు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ పట్టణ సీఐ నాగరాజుతో పాటు శ్రీ చైతన్య భారతి స్కూల్, జుబేర్, సైబర్ క్రైమ్ సిబ్బంది, షీటీం సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఒకప్పుడు సిఆర్టీసీని, ఇప్పుడు పిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష సంస్థ. ఒకప్పుడు మనకు ఆ సిఆర్టీసీలో 484 సెక్షన్లు ఉంటే ఇప్పుడు భారతీయ న్యాయ సురక్ష సంస్థలో కూడా 531 సెక్షన్లు ఉన్నాయి. అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ఒకప్పుడు 165 సెక్షన్లు ఉంటే ఇప్పుడు సిఎస్ఏ భారతీయ సాక్షి అభియాన్ దీంట్లో 170 సెక్షన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ ఫ్యూచర్లో మీకు బాలపాలకి బాగుపడుతుంది కాబట్టి ఫోటో ఫ్యూచర్లో మీకు యొక్క సెక్షన్స్ వస్తాయి. అట్లాగే మీకు మీ రిలేటివ్స్ కానీ, మీ బంధువులు కానీ ఏదైనా కేసులు పెట్టేటప్పుడు మీకు చట్టాలు మారినాయని చెప్పాలి. ఎందుకంటే మనకు జూలై 1 నుంచి అంటే ఈ నెల 1వ తారీఖు నుంచే ఈ యొక్క చట్టాలు అనేది మార్పు జరిగింది. వాటంతా కూడా ప్రజలు, స్టూడెంట్స్ అందరూ కూడా గమనించాలి. ప్రజలందరూ, పౌరులందరూ కూడా గమనించాలి. ఒకప్పుడు మర్డర్ కేసు అంటే 302 అంటే ఇప్పుడు దాన్ని పిఎన్ఎస్లో కూడా 103. ఒకప్పుడు రేప్ కేసు 376, రేప్ కేసు, మానభంగం కేసులు అంటే ఇప్పుడు 650 కేసులు ఉంటాయి. అట్లాగే సెక్షన్ చాలా బాగున్నాయి కాబట్టి మనందరం పౌరులందరూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.